దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుడి మహాకృపతో అనే దినములో ప్రార్థిస్తున్నాం. మీకోసం, మీ కుటుంబాల కోసం దేవుడి పక్షం ఉన్నట్లుగా ఆత్మీయంగా కొనసాగిస్తారని మా దైవ జనతారగా అనే దినంలో ప్రార్థిస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యము వెళ్ళిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. దేవా, నువ్వెంతో ప్రేమించేవాడు, ఆదరించేవాడు. నేను నమ్మిన వాళ్ళు ప్రభా విడిచిపెట్టద్దండి. కృపగల దేవా, నీ స్తోత్రాలు. మా సహోదరుల ప్రభా ఏ దేశంలో, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా వాళ్ళ పక్షిమగు ఉన్నట్లుగా, వాళ్ళ కుటుంబ పక్షిమట్లుగా సహాయం దయచేయండి. మస్కట్, సలలా, దుబాయ్, కువైట్, ఖత్తరి, బెహ్రని, సింగపూర్, మలేసియా, సౌదీ, అమెరికా, స్విట్జర్లాండ్, నాయన ఎక్కడ ఏ దేశంలో ఉన్నా తెలుగు ఆత్మీయులు వాళ్ళ పక్షిమగున్నట్లుగా నీ సహకారంతో కనికరించి చూపించండి, సహాయం దయచేయండి. ఇండియా కోసం ప్రార్థిస్తున్నాం నాయన. ఎక్కడున్న ప్రభావ మా తెలుగు 2 రాష్ట్రాల కోసం ఆత్మీయులు ప్రేమించండి. ప్రతి సంఘంలో దైవజనంతో ప్రేమించండి. వాళ్ళ కుటుంబ పక్షములుగా, సంఘాల పక్షముగా ఆత్మీయున్నట్లుగా నీ కృపలోను బలపరచండి, దీవించమని ప్రార్థిస్తున్నాం. ఏ ఆరోగ్యంతో బలహీత ఉన్నారో వాళ్ళందరి కోసం ప్రవరణ ప్రార్థిస్తున్నాం తండ్రి. అభిషేకించండి, సహాయం దయచండి. కృపగల దేవాన్ని స్తోత్రాలు తండ్రి. నాయన అయా, ప్రతి రైతుల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి వ్యవసాయం చేసే వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం నాయన. జాబులు చేసే వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం. ప్రైవేట్ జాబులు, గవర్నమెంట్ జాబులు నాయన, ఎక్కడ ఏ పని చేసినా తెలుగు 2 రాష్ట్రాల్లో, ఇండియాలో, ఏ దేశంలో ఎక్కడున్న ప్రభా వాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాం. నమ్మిన వాళ్ళు ప్రేమించండి, నమ్మలేని వాళ్ళు కూడా ప్రేమించండి. ప్రేమించడానికి నీ కృప చాలును వాడు, సహాయం దయచండి. కృపగల దేవాన్ని స్తోత్రాలు. మహిమ, ఘనత, ప్రవాహములు కార్యము దయచండి ప్రభా. ప్రతి రాజకీయ నాయకులు దీవించండి, ఆశ్రయించండి ప్రభా. వాళ్ళ కుటుంబంతో క్షేమం ఉన్నట్లుగా, అందరూ ఆత్మీయులున్నట్లుగా సజీవులించి అందరి కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ దేశంలో, ఏ ప్రాంతంలో ప్రభా అయానైనా ప్రతి సంఘాల కోసం ప్రభా, ప్రతి సహోదరుల కోసం ప్రభా, ప్రతి దైవజనుల కోసం ప్రార్థిస్తాం. సాక్షిగా ఉన్నట్లుగా నీ సహాయం అందించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టంలో వేడుకున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి, అందరికి వందనాలు. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, మా యూట్యూబ్ చూసిన వాళ్ళందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం, మీ కుటుంబాల కోసం ఆత్మీయంగా ఉన్నట్లుగా, దేవుడి పక్షం ఉన్నట్లుగా, బలపరిచినట్లుగా మీ అనుదినంలో ప్రార్థిస్తున్నాం. మా యూట్యూబ్లో అందరూ చూడండి, దేవుని బలపరుచుకోండి. మరి గత విషయాలను మరి కొన్ని మాటలు ధ్యానించాను. క్రైస్తవు కుటుంబములో ఉండవలసిన లక్షణాలు. క్రీస్తు నిన్ను ప్రేమించడానికి ఈ లోకం వచ్చాడు. క్రీస్తు క్రైస్తవా? మరి ఆ కుటుంబంలోను ఎలా ఉంటున్నారు? ఆ కుటుంబంలోను ఎలా నడుచుకుంటున్నారు? క్రైస్తవులు అని క్రీస్తు నిన్ను ప్రేమించడానికి వచ్చాడు. ప్రేమించి నీ కుటుంబంలో క్షమూతంగా ఉండాలని, క్షేమంగా ఉండాలని ప్రతి భార్య, ప్రతి భర్త మరి ప్రేమ అని ఈ క్రైస్తవ ప్రేమ కుటుంబములోను ఏ లక్ష్యంగా ఉంటున్నాము? మరి కుటుంబములో ఉన్న మొదటి ప్రార్థన. ఈ ప్రార్థన చాలా విలువైంది, చాలా ప్రాముఖ్యమైంది. ప్రేమైన బిడ్డలారా, సహోదరా, అలాగే 2 మాటలు ధ్యానించాను. ఇప్పుడు 3వ మాటలు ధ్యానించాలని నేతో ఆశపడుతున్నాను. కుటుంబంలో ఉండవలసిన లక్షణాలలో 3వ మాట, పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేవు. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేవు అనే మాట. ఇది క్రైస్తవులో ఉండవలసిన మాట. పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేవు అనే మాటకి ఎబ్రీ
ఏప్రిల్కు 12:14 వెళ్ళిపోతామండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించండి. ఏమిటండి? అందరు సమాధానము. నువ్వు దేవుని బిడ్డ ఉన్నావు, క్రైస్తవ నమ్ముకున్నావు, దేవుడు నిన్ను ప్రేమించాడు. ఈ లోకానికి వచ్చి ఎంతో ఆత్మీయ క్రైస్తవులు ఉండవలసిన లక్షణాలు మొదటిలోనూ పరిశుద్ధ లేకుండా నువ్వు జీవించలేవు. సహోదరి, సమాధానంగా నీ హృదయంలో ఉన్న పరిశుద్ధ సమాధానంగా ఉండట ప్రయత్నించాలి. అది ప్రయత్నించంటే దేవుడు నిన్ను ఎలా ప్రేమించాడు ఆ ప్రయత్నమే నువ్వు పరిశుద్ధంగా ఉండటం. నీలో నీవే ప్రయత్నించు. పరిశుద్ధులు లేకుండా ఎవడను ప్రభువు చూడలేరు. నువ్వు నిజమైన దేవుని నమ్ముకుని విశ్వాస క్రైస్తవురాలవైతే, దేవుని నమ్ముకున్న క్రైస్తవ విశ్వాసుడు అయితే నిజంగానే ప్రభువు పరిశుద్ధి లేకుండా నువ్వు చూడలేవు. ఇక్కడ ఈ లోకాన్ని నువ్వు పరిశుద్ధకుంటే పరలోకం ఉన్న మహాగణుడైన సత్య స్వరూపుడు ఆయన సర్వలోక ఆకాశములో సృష్టించిన వాడు. ఆయన చూడాలంటే ఏమి చెయ్యాలి? మనం పరిశుద్ధంగా ఉండాలి. ఈ భూలోకములో నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే ప్రభువును చూడగలుగుతావు. ఎక్కడండి? పరలోకం ఉన్న మన సత్యమైన దేవుడు, ఆయన పరిశుద్ధ దేవుడు, ఆయన చూడగలుగుతావు. మరి ఈ విషయము నువ్వు హృదయములో వెలిగించబడాలంటే, హృదయములో నువ్వు సమాధానం కలగాలంటే దేవుణ్ణి మొదటి గట్టిగా కుటుంబంలో ప్రార్థించు. నీ ఉదయాంతమి లేచి నీ కుటుంబం కోసం కన్నీరుతో ప్రార్థన చేయి. ఎగతడగా ఆయన మొరపెట్టు, ఆయన విజ్ఞాపన చేయి, ఆయనకు అప్పగించు. దేవుడిని జవాబు సమాధానము నీకు ఇవ్వబోతే నా దేవుడు నిజమైన ప్రేమ గలవాడు. ఆయన ఇచ్చే దేవుడు, నీకు సమాధానం ఇచ్చేవాడు, శాంతిని భద్రత ఇచ్చేవాడు. ఆయన పరిశుద్ధ దేవుడు. మరి తండ్రి ఆజ్ఞాపిస్తే కుమారుడిగా, కుమారుడు ఆజ్ఞాపిస్తే పరిశుద్ధ దేవుడిగా ఈ త్రియేక దేవుడు నిన్ను ప్రేమించడానికే వచ్చాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, నువ్వు పరిశుద్ధంగా ఉంటున్నావా? దేవుని చూడాలని ఆశపడుతున్నావా? దేవుడులే ఉన్నాడని అని నువ్వు భయపడుతున్నావా? అదే నా ప్రభు అంటున్నాడు. నేను నిన్ను చూడాలంటే నువ్వు నన్ను చూడాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉంటేనే పరలోక సాక్ష్యం నువ్వు ఉంటావు, వెలిగించబడతావు. మీలో ఎవడైనా దేవుని కృప పొందకుండా తప్పు పోదురేమో అని సేదైనా వేరైనా ఏదైనా ముసిలి కనపరచడం వలన అనేకులు అపవిత్రమైన పోదురేమో అని, అనేకులు అపవిత్రమైన చెడు మార్గములు ఉన్నవారు సేదైనా ఏదైనా కలపరచైనా పాపమైనా ఏదైనా నువ్వు పరిశుద్ధముగా ఉండాలంటే నీ హృదయంలో పాపము ఒప్పుకొని నీవు దేవుడు పరిశుద్ధంగా ఉండి నీ పరలోకానికి దేవుని చూడతావు. నా దేవుడు నిన్ను చూడటానికి వచ్చాడు ఈ లోకానికి, నిన్ను పరిశుద్ధానికి మారటానికి వచ్చాడు ఈ లోకానికి. మరి మనం ఏం చేస్తున్నాం? పాపములోను ఉండిపోయి మనం క్షమార్పణ చెప్పపోతే, ఆ క్షమార్పణ ఒప్పుకోపోతే మన దేవుని నువ్వు చూడలేవు, ఆయన మాటలు వినలేవు. దేవుడి మాటలు వినాలంటే, దేవుడి మాటలు చూడాలంటే నీ హృదయంలో ఉన్న మార్పు పరిశుద్ధంగా వెలిగించబడాలి. వెలిగించబడితేనే నా దేవుడు ప్రభు నిన్ను ప్రేమించడానికి పరిశుద్ధ చేయాలని వచ్చాడు. ప్రేమ బిడ్డలారా, సహోదరుడా, మరి ఈ విషయము ధ్యానించుకొని మరి దేవుని యందు దేవుడు లేకుండా నువ్వు పరిశుద్ధ లేకుండా ఈ లోకములు ఏది చూడలేవు. నువ్వే క్షమార్పని పశ్చాత్తాపడి దేవుని యందు విశ్వసిస్తే నీ హృదయము పరిశుద్ధంగా ఉంచాలని నా ప్రభు వచ్చాడు. ఇది 3వ మాట, హెబ్రీలో
4వ మాటకి వెళ్ళిపోతామండి. 4వ మాట, ఐక్యత సమస్యలు పంచుకొలవరు. ఐక్యత సమస్యలను పంచుకొలగరు అంటే మన దేవుని మందిరములో ఉన్న క్రీస్తుని ప్రేమ చూపించినట్లుగా ఐక్యత సమస్యలను దేవుని పంచుకోవాలి. మరి ఎఫెసీయులు 4:1 కాబట్టి మీరు సమాధానమును బద్ధమ చేత ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి గలవరై ప్రేమతో ఒకరి ఒకరు సహించు. మీరు పిలువబడిన పిలుటకు తగ్గట్లుగా దీక్షాసాముతో కూడిన సంపూర్ణ విషయములుగానే సాధకముతోనే నడుచుకోవాలని ప్రభువుని బట్టి ఖైదైన నేను మిమ్మల్ని బతిమాల కొడుతున్నాడు. దేవుడు బతిమాలుకుంటాడండి. నిన్ను క్రైస్తవుల కుటుంబంలోనూ నిన్ను బతిమాలుకుంటున్నాడు ప్రభువు. ఇదిగో నా ఎద్దకు రండి, నేను మేము బతిమాలుకుంటున్నాడు. ఆయన మీ కోసం ఖైదీగా శిక్ష పడ్డాడండి, హింసించి పెట్టారు కదా. మరి ఆ కొన్న అలాగే క్రీస్తుని మరి అక్కడ నమ్ముకున్న అందరూ కూడా అలాగే చూశారు. మరి ఆయన కోసం మీ ఖైదీకి అప్పగించాడు, ప్రాణానికి అప్పగించాడు, త్యాగం చేశాడు. ఆయన బతుమాలుకుంటున్నాడు. ఇదిగో నాను పరిశుద్ధ దేవుణ్ణి, మీ పరిశుద్ధంగా ఉండాలంటే, నన్ను చూడాలంటే మీరు నా ఎద్దకు రండి. సమాధానముగా ఏముందండి? సమాధానక బద్ధమ చేత ఆత్మ ఐక్యత. ఆత్మ ఎక్కడ ఉందండి? నీ హృదయంలో ఉంటుంది. ఆత్మ ఉండి ఎలా నువ్వు ఐక్యత కొంటావు. నీ ఆత్మ నీకు కలిగి లేనప్పుడు నువ్వు ఐక్యత ఎలా ఉంటావండి? ఉండలేరు. దేవుని యందు ఆత్మ రక్షించేవాడు, ఆయన ఐక్యత కలిగించిన వాడు నీటి చూడాలనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంటున్నాడు, ప్రేమతో ఒకరితో ఒకరు ప్రేమించండి. ప్రేమిని బిడ్డలారా, సహోదరి, ప్రేమి బిడ్డలారా, సహోదరా, శరీరం ఒకటి, ఆత్మ ఒకటి. ఆ ప్రకారంగా మీ పిలువిచ్చిన ఒకటి, నిరీక్షణ ఒకటి, ఉన్నటకు పిలువబడిన ప్రభువు ఒకటి. నీవు ప్రభువులు ఉండవలసిన లక్షణాలను నువ్వు క్రైస్తవ కుటుంబంలోను ప్రేమ సత్య స్వరూపముగా నిన్ను ప్రేమించాడు. యేసు నిన్ను ప్రేమించడానికి వచ్చాడు. ప్రేమించాడు. ప్రభు ఒకటి, దేవుడు ఒకటి, సత్యం ఒకటి, మార్గం ఒకటి, మరి పరలోకం ఒకటి. ఈ 3 లోకములను నువ్వు ఎక్కడ ప్రభు చూడాలంటే, ప్రభుని చూడాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. తండ్రి దేవుడు ఒకటి, ఆయన అందరికి పైగా ఉన్నవాడు, అందరితో వ్యాపించను. ఆయన పైగా ఉన్నవాడు తండ్రి, అందరూ చూస్తున్నాడు. అయితే మన ప్రతివాడును క్రీస్తును అనుగ్రహించే వరమునకు యొక్క ప్రయాణమును చొప్పిన కృప వీయబడను. దేవుని కృప మన వీయబడాలి. దేవుని సత్యమైన మాటలో మన వీయబడాలి. ప్రియమిట్లరా, దేవుని కృప మనకు కావాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. ప్రభు ఒకటి, సాక్ష్యం ఒకటి, మరి బాప్తిస్మం ఒకటి, నిరీక్షణ ఒకటి, ఆయన తండ్రి ఒకటి, అందరికీ పైకి ఉన్నవాడు. ఆయన లోకంలో ఉంటామా? మరి మన క్రీస్తు ప్రేమ, క్రైస్తవ ప్రేమ, యేసు ప్రేమ మరి ఎంతో మనం ప్రేమించాడు. ఈ ప్రేమను బట్టైనా తండ్రి యొక్క మనం ఎలా ప్రేమించాడు, మరి క్రీస్తు ఎలా ప్రేమించాడు, యేసు నిన్ను ఎలాగ కుమారుడికి వచ్చి ఆయన ప్రేమించాడు. మరి ఆయన కనికరం చూపించి ఆయన మార్గములో ఉంటాలని, మరి ఆయన మార్గములను నడుచుకుంటామని మరి ప్రతి ఒక్కరు పేరున నేను మనం చేస్తాను. అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. మా సహోదరులు ప్రేమించు. ఏ దేశములన్నా, ఏ ప్రాంతంలో ఎక్కడ నివసించినా ప్రతి మార్గములు అయా సహాయం దయచేయండి, ఆశ్రయించండి. మహిమ ఘనత ప్రభావములు కారు మీద ఆశ్రయించి అయా నైనా ప్రతి ఒక్కరు ప్రేమించి నీ ప్రేమగా నడిపించినట్లుగా, నీ సాక్షిగా ఉన్నట్లుగా నాయన ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడ ఉన్న ప్రభా ప్రతి మార్గంలో నడిపించే కృప నిరంతరం తోడుండగా సహాయం అందించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పరిణామలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి.